సీనియర్ ఐపీఎస్ సంజయ్ కు కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో సంజయ్ రిమాండ్ ముగియడంతో ఆయన్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దాంతో న్యాయస్థానం ఈ నెల 17 వరకు రిమాండ్ పొడిగించింది. సీనియర్ ఐపీఎస్ సంజయ్ కు కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో సంజయ్ రిమాండ్ ముగియడంతో ఆయన్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దాంతో న్యాయస్థానం ఈ నెల 17 వరకు రిమాండ్ పొడిగించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శంకరి ఐపీఎస్ అధికారి సంజయ్ ఈ రోజు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు విచారించి దీనిపై ఈ నెల 17 వరకు కూడా రిమాండ్ పొడిగించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా ఆయన 5DGగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో ఈ పరికరాలు కొనుగోలు చేయకుండానే పరికరాలు కొనుగోలు చేసినట్టు నకిలీ బిల్లులతో డబ్బులు దోచేశారని, అదేవిధంగా ఈ క్లాసులు నిర్వహించకుండా, శిక్షణ తరగతులు కూడా నిర్వహించినట్టు చూపించి అక్రమంగా బిల్లులు పెట్టినట్టు కూడా అభియోగాలు ఉన్నాయి. ఈ 2 కేసులకు సంబంధించి ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కోర్టులో హాజరుపరచగా ఆయన సంబంధించిన ఆధారాలు కూడా విచారించిన నేపథ్యంలో ఈ రిమాండ్ విధించారు. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న ఆయన ఈ నేరుతో రిమాండ్ ముగియడంతో ఈరోజు అధికారులు ఆయన మరొకసారి ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. దీనిపై విచారించి డిసెంబర్ 17 వరకు కూడా రిమాండ్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఇటీవల తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా సంజయ్ ఇదే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణ చేసిన న్యాయస్థానం ఇరు వర్గాల న్యాయవాదులు వాదన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. కొన్ని అనారోగ్య కారణాలు ఉన్నాయని కూడా చెప్పగా ఆయన దీనికి సంబంధించి వైద్య పరీక్ష నిర్వహించి నివేదికను కోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశించింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.